ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ గడియలు ఎలా ఉన్నాయి, వాళ్ళు అనుకునే పనులు, చేయాల్సిన కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయి, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది మనం కొన్ని విషయాలు చెప్పబోతున్నాం. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తర నక్షత్రం 1 పాదం అనగా సింహరాశి ఫలితాలు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో 11, ఖర్చులో 11 అనగా వాళ్ళ సంపాదన వాళ్ళ ఖర్చులకి సేమ్గా కనబడుతుంది. మరి రాజపూజిత 3, అవమానాలు 6. కాబట్టి వాళ్ళు ఎంతగా కష్టపడి సాధిస్తారో మళ్ళీ అంత చెడ్డ పేర్లు అనేది వాళ్ళకి అలా వస్తుంటాయి ఆటోమేటిక్గా. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లక్ష్మీ గడియలు, యోగ గడియలు చూసుకుంటే కొన్ని ఈ సింహరాశిలో ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ 2 అడుగులు ముందే ఉంటారు వీళ్ళు. ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళందరూ దేనికి వెనకాడరు. ఏ విషయమైనా కూడా ముందే. దెబ్బలాటలో కానీ, చదువులో కానీ, తెలివితేటలో కానీ, ఏ విషయంలో కానీ, రాజకీయంలో కానీ, ఎలాంటి విషయంలో కానీ వీళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. దానివల్ల వీళ్ళకి ఆ స్పీడ్గా వెళ్ళిన దాని వలన కొంత బ్రేక్ తగులుతుంటుంది వీళ్ళకి. ఆ బ్రేకు తగిలిన కాడి నుంచి మనసు, ఆలోచన విధానము ఆటోమేటిక్గా పడిపోతుంటుంది వాళ్ళకి. చేయాల్సిన పనులు ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటాయి. మరి ఎందువల్ల డౌన్ అవుతున్నాయి అంటే, వాళ్ళ మాట వల్ల అవుతాయా, లేకపోతే వాళ్ళ వాళ్ళ విధిరాత, మరి గ్రహ ప్రభావమా, ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ ప్రభావం, ఆ గ్రహ ప్రభావమే వాళ్ళని అలాగ నడిపిస్తుంటుంది. ఆ గ్రహ ప్రభావాన్ని వాళ్ళు కొంచెం తెలుసుకోవాలి. ఆ గ్రహ ప్రభావాన్ని వాళ్ళు తెలుసుకోకోకుండా కొంచెం స్పీడ్గా వెళ్ళారనుకోండి, చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయ ఫలితంలో చూసుకుంటే చాలా వరకు అనుకున్న స్థాయిలో తప్పకుండా నిలబడాల్సిన కళ అనేది ఇలా జాతకంలో ఉంది. అనుకున్న ఈ రాజకీయ ఫలితాల్లో కూడా వీళ్ళకి మంచి అభివృద్ధులు వస్తాయి. మరి దీంట్లో వాళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొన్ని పార్టీ మార్పులు కూడా వాళ్ళ జాతకంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి దాంట్లో కూడా విజయవంతం అనేది కనబడుతుంది. మరి విద్యా రంగంలో చూసుకుంటే చదువులో కూడా విద్యాదారులందరికీ మంచి విద్య, మంచి తెలివి, మంచి ఆలోచనలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ విద్యాదారులందరికీ కూడా కొన్ని విదేశాల ప్రయాణాలు, వెళ్ళాల్సిన టయాలు కొన్ని దగ్గరకు వస్తున్నాయి. మరి కొంతమందికి కొన్ని వీసా ప్రాబ్లమ్స్ ఉండవలసిన వాళ్ళకు కూడా దగ్గరకు వచ్చినవి కూడా కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి. అలాంటి వాళ్ళందరికి కూడా ఈ టైంలో వాళ్ళకి మంచిగా అవకాశాలు, మంచిగా వీసా విశేషాల్లో కూడా వాళ్ళు అనుకున్న వీసా వాళ్ళకి కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు కూడా దగ్గరకు వస్తున్నాయి. మరి వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ దోషాల వలన ఆ వీసా విషయాలలో కొన్ని ప్రాబ్లాలు కొన్ని ఎదురవుతుంటాయి. దాన్ని కూడా వాళ్ళు గ్రహించి మరి దానికి ఏమి చేసుకోవాలనేది, దానికి మార్గం అనేది చేసుకునేట్టుకైతే దాంట్లో కూడా ఒక మంచి స్థాయిగా పొందాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యాపారదారులకి, వ్యాపార ఉద్యోగదారులకి కొన్ని కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి. కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినవి కూడా ఇప్పుడు రాబోతున్నాయి. తర్వాత కుటుంబంలో ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొంత భూమిలో ఉండాల్సిన భూమి సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ తీరిపోయి అది వాళ్ళ చేతికి దక్కాల్సిన టైము. మరి దాంతో పాటు వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కొన్ని కోర్టు సమస్యల్లో కొంచెం సతమతం అయిపోయి మరి ఆ కోర్టు చుట్టూ తిరుక్కుంటూ ఎన్నో రోజుల నుంచి బాధపడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి అవకాశము, ఒక మంచి టైము, ఒకటి వచ్చే మార్గాలు కూడా
అతి దగ్గరలోనే కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళకి ప్రేమ సమస్యల్లో కొంత బ్రేక్ అయిపోయిన వాళ్ళు, ప్రేమ సమస్యల్లో కొంచెం ఇబ్బందులు పడిన వాళ్ళు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాళ్ళు దూరం అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళు దగ్గరికి రావాల్సింది కూడా అతి దగ్గరలోనే వీళ్ళ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ జాతక విధానంలో చూసుకుంటే ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కూడా వాళ్ళకి మొత్తం తెలుసు అన్నట్టుగా ఆలోచనలోకి ముందడుగేస్తుంటారు. అలా చేయకూడదు. ఏ కార్యక్రమైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం, అమ్మా నాన్న ఆశీర్వాదం, పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. దాంతోపాటు వీళ్ళకి కొంత పూజా బలం అంటే దైవ బలం తగ్గింది. దాంతోపాటు గురు బలం తగ్గింది. గురువు బలం తగ్గిన దానివల్ల శని అనేది ఎక్కువగా కనబడుతున్నాడు. ఈ శని గ్రహాల వలన వీళ్ళ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన ఏ కార్యక్రమం అనుకున్నా చేతికాడికి రావటం, చేజారిపోవటం, అనుకున్న పనులు దగ్గరికి రావటం, దూరం పోవటం, ఇలాగా జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి లక్ష్మీ యోగంలో కూడా అంత చేతికాడికి వచ్చి చేజారిపోతున్నాయి. మనసు కూడా ఒక అందునుగా ఉండలేదు. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా వీళ్ళకి మీద ఉండాల్సిన కొంత గ్రహ ప్రభావము ఎదురవుతుంది. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి దిశ మారే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే అదృష్టం లెక్క అంటారు. ఆ అదృష్ట లక్కు ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. మరి భూమిలో బంగారం దొరికే అదృష్టం కూడా ఇలా జాతకంలో కూడా కొంచెం రాబోతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని ఆస్తులు కానీ, కొన్ని భూములు కానీ, కొన్ని పనులు కానీ అవి వాళ్ళకి మిస్ అయిపోయి ఉండయన్ని పోగొట్టుకొని, ఎందుకంటే మధ్య స్నేహాలు చేసి కొన్ని ఆటలకి, కొన్ని వేస్ట్ ఖర్చులకి, కొన్ని బెట్టింగ్కి ఏర్పాటు చేసుకొని జీవితాన్ని వాళ్ళు దెబ్బతిని చాలా వరకు నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి వీళ్ళకంటూ ఒక టైం రాబోతుంది. ఆ టైంలో మంచి అభివృద్ధి రావాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. మరి ఆ గ్రహ ప్రభావం వలన వాళ్ళు ఎంత కష్టపడ్డా చేతికాడికి వచ్చి చేజారిపోవటం, చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, సాకారం చేస్తానన్న వాళ్ళు మోసం చేయటం, మన పక్కనే ఉండి మన గురించి అన్నీ లేనిపోని ఏరే వాళ్ళకి చెప్పటం, అలాగా చాలా వరకు సమస్యలతో సతమతం అవుతున్నారా? మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించాలి. కాబట్టి సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ దైవ బలం తగ్గిన దాని వలన దైవ బలం అనేది పెరగాలి. దైవ బలం పెరగాలంటే ఆ దైవ బలాన్ని వీళ్ళు పూజించాలి. ఎక్కువగా దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. ఏదన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళ చేతుకుంటా వస్త్రదానం చేయాలి. వస్త్రదానం చాలా మంచిది. ఆ వస్త్రదానము దాంతోపాటు కొన్ని ఫుడ్స్ అంటే పండ్లు, ఆ పండ్లు వీళ్ళ చేతుకుంటా కొంచెం పంచిపెట్టాలి. లేదా ఒక స్వీటు అలాంటిది కూడా వీళ్ళ చేతుకుంటా కొంతమందికి ఆ గుళ్ళల్లో వీళ్ళు పంచిపెట్టినట్టుకైతే వీళ్ళకి మంచి మోక్షము, మంచి ఆశీర్వాదము, ఆ వాళ్ళు తీసుకొని తిన్నవాళ్ళు, ఆ ప్రసాదం తిన్నవాళ్ళు కూడా ఆశీర్వాదం చేస్తారు. అదేవిధంగా 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగిలిద్ది అంటారు. ఏ స్వామి నోటుకుంటా ఏ వాకు వచ్చి సదాస్తు అన్నారు అనుకోండి, మీ అదృష్టం ఎక్కడికో లేచిపోతుంది. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రవర్తన ఎక్కువగా ఉన్న దానివలన ముందుకు రాలేకపోతున్నారు. మరి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయాలి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేసినట్టుగైతే మీకు మంచి రోజులు, మంచి గడియలు, మంచి విధానం అనేది తప్పకుండా వర్తిస్తుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.